ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారసమారంభం నాభ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్వేంకటనాథార్య కవితార్కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదారుతి. ప్రియాభాత్మనులారా, ఈరోజు మనం గోదాస్తుతిలోని 3వ శ్లోకం సంధానం. తత్ప్రేయసః శ్రవణయోరమృతాయమానాం తుల్యాం తదీయమననూపురసింజితానాం గోదే తమేవ జనని తద్భీష్టవర్గాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిదేహి. జనని తల్లి గోదే గోదాదేవి, త్వత్ప్రేయస నీ వల్ల బడైన భగవాన్ యొక్క శ్రవణయో చెవులకు అమృతాయమానం అమృతమయ భోగ్యమైనది. త్వదీయ మనూపు రసింజితానాం నీ రత్నాలు పొదిగిన పాద మంజీరాలు మధురధ్వనులకు తుల్యాం సాటి వచ్చే తత్ అర్ఘాం నిన్ను స్తుతించడానికి తగినది. ప్రసన్నమధురమైన అయిన వాక్కును తం ఏవ నీవే మాకు నాకు సంవిదేహి అనుగ్రహించాలి. ఈ స్థుతి గోదాదేవి యొక్క అనుగ్రహం వల్ల పరమభోగ్యంగా రూపొందిందనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా దేశకులు ధ్వనింపజేస్తున్నారు. శ్రీపరాశర భట్ల శ్రీగుణరత్న కోశంలో శ్రీహి శ్రీరంగేశ తవ చ వృద్ధ్యాం భగవతిం శ్రియం తత్వోపుచ్చై వయ మిహ ప్రణామ శృణుతరాం దృశౌతే భూయస్తాం సుఖ తరళాతరే శ్రవణతః పునరుత్కర్షాత్ స్ఫుటతు భుజో కంచుక శతం. లక్ష్మీకి లక్ష్మి అయినవాడ శ్రీరంగ సాయి, నీకు మనోహరిని పూజ్యురాలైన లక్ష్మిని నీకంటే అధికురాలుగా మేము ఇప్పుడు పలుకుతున్నాం. బాగా విను. నీ నేత్రాలు ఆనందంతో చెలించే కనుపాపలు కలిగినవి కావాలి. లక్ష్మీదేవి స్థుతిని వినడం వల్ల తిరిగి సంతోషాతిశయంతో నీ భుజాల్లో వందలాది కంజుకాలు చొక్కాలు చినిగిపోయేటట్లు నీవు ఉప్పొంగాలి అనే శ్లోకంలో తెలిపిన అర్థాన్ని ప్రకృతి శ్లోకంలో శ్రీదేశంలో వారు అనుగ్రహిస్తున్నారు. భగవాన్ కూడా ఈ స్థుతిని ఆలకించి మనసులో చాలా ఆనందించాడని భావం. గోదాదేవి తన కాలి అందులో ధ్వనించేటట్లు నడిస్తే ఆ ధ్వని ఎంత ఉంటుందో అంత భోగ్యంగాను ఈ స్థుతిలో శబ్ద సన్నివేశం ఉంటుందని అనేది 2వ పాదంలో సారార్థం. ప్రసన్న మధురాం వివక్షితమైన అర్థాన్ని చాలా ప్రయాసపడి తెలుసుకోవాల్సిన అక్కర్లేకుండానే సులభంగా స్ఫుటంగా తెలుసుకోవడానికి తగినట్లుగా రచించబడిన ప్రసన్నత్వం నారీకేళపాకంగా ఉండకుండా ద్రాక్షాపాకంగా ఉండటం మాధుర్యం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కార్ణాద్భాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమజామాతృమని ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.